Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is responding to disaster. Responding to disaster. విపత్తు సంభవించే సమయంలో ఎలా మనం స్పందిస్తున్నాం? Responding to disaster. The text is from the book of Job, chapter 23, verse 10. యోబు గ్రంథము 23 అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడుతును. నీ నడుచు మార్గము ఆయనకు తెలియను. ఈ లేఖన భాగాన్ని గమనించినప్పుడు Job declares a profound truth in the middle of sufferings, in the middle of disasters, unimaginable disaster sufferings. ఊహించని రీతిలో కష్టములు విపత్తులు సంభవిస్తున్నప్పుడు he declared his profound faith in God. He responded positively, not negatively. ఆ సందర్భంలో ఆ కష్టములు ఆ విపత్తులు ఆ సంగతి గ్రహించాడు. God's omniscience. He knows the way that I take. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. Even though when we are isolated, God is fully aware of every step you are taking, every emotion, every feeling, and exact details of your situation. మనము నడిచే మార్గము అని తెలుసు. మన బాధలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన భావోద్రేకములు, ఆ స్థితిగతులకు సంపూర్ణమైన అవగాహన మనకు లేకపోయినా దేవునికి ఉన్నదైన సత్యాన్ని యోబు గ్రహించాడు. గాడ్స్ పర్పస్ ఇన్ పెయిన్. ఈ బాధల్లో, శ్రమలో, కష్టములో దేవునికి ఉద్దేశం ఏంటి? వెన్ హి హస్ ట్రైడ్ మీ, ఆయన శోధించిన తర్వాత, పరిశోధించిన తర్వాత అంటున్నాడు, నేను సువర్ణం వలె కనపడుతును. God didn't abandon him. God uses the furnace of affliction to test, to purify, and to rectify your faith and refine your faith. ఆయన పరిశోధిస్తాడు, పవిత్రపరుస్తాడు, and refine our faith. మన విశ్వాసాన్ని ఆయన ప్రక్షాళన చేస్తాడు. అనగా మేలు విశ్వాసంగా, నిజమైన విశ్వాసంగా రూపించబడడానికి మన జీవితంలో ఏర్పడే కష్టములే కానివ్వండి, బాధలే కానివ్వండి, ఎడబాటే కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు దోహదం చేస్తాయి. That is the purpose of the pain in our lives, that we may come forth like gold. సువర్ణం వలె కనపడడానికి ఇవన్నీ దోహదం చేస్తూ ఉన్నాయన్న సత్యాన్ని గ్రహించుకోవాలి. ద ప్రామిస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ గమనించినప్పుడు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడతాను. I shall come out as gold. God does not allow suffering to ruin us. మన నాశనం కావాలని, పతనం కావాలని దేవుడు శ్రమలను అనుమతించడం. తద్వారా మనం ఒక సువర్ణం వలె కనపడడానికి, మేలు బంగారం కనపడడానికి అవి దేవుడు అలవు చేస్తున్నాడు, అనుమతిస్తున్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలౌస్ పెయిన్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్, ఫర్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్. మన రూపాంతరం చెందడానికి దేవుడు ఇవన్నీ కూడా అనుమతిస్తున్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనలో ఇంప్యూరిటీస్ అన్ని తొలగించబడతాయి. అండ్ హి షేపింగ్ అవర్ లైఫ్స్ టు బి లైక్ క్రీస్తు వలె మనం ఉండడానికి ఇవన్నీ కూడా దోహదం చేస్తూ సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని మన జీవితం కష్టములు, ఆపదలు సంభవిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మన సువర్ణం వలె కనపడడానికి దోహదం చేస్తున్న గ్రహించి అందులో మనం పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక.
ఆమె స్తుతికి పాత్ర మహోన్నతుడ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మా తండ్రి, నేను పరిశోధించిన తర్వాత ప్రభువా నువ్వు సువర్ణం వలె కనపడడానికి సహాయం దయచేయండి. రూపాంతరం చెందడానికి సహాయం దయచేయండి ప్రభువా. పవిత్రపరచడానికి, ప్రక్షాళన చేయడానికి ఇవన్నీ దోహదం చేస్తూ ఉన్నాను గ్రహించుకొని నా కష్టంలో బాధల ప్రభునైనా మేము సానుకూలంగా స్పందించడం, ప్రతికూలంగా కాకుండా ప్రభువా సానుకూలంగా స్పందించడం, దీవెన పొందడం, ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అనే అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.